హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మా వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఓకే, ముందుగా అందరికీ నమస్కారం. వెయిట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా పేరు సరికొప్పుల నాగేశ్వరరావు. నేను జనసేన పార్టీ తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. మన గత 2 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఏకైక మున్సిపల్ కౌన్సిలర్ అది నేనే. అంటే మా మిసెస్ అరూరి విజయలక్ష్మి గారిని గెలిపించడం జరిగింది. అదొక చాలా పెద్ద అచీవ్మెంట్గా భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో జనసేన పార్టీ తరఫున గెలిచి మా పవన్ కళ్యాణ్ సార్కి ఈ గిఫ్ట్గా ఇచ్చానని మేము భావిస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పేద ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. అలాంటి వ్యక్తికి పార్టీలో ఉన్నందుకు, అది గెలిచినందుకు నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాను. ఒకసారి మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మాది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం, మాది హుజూర్నగర్ నియోజకవర్గం. డెవలప్మెంట్ అంటే ప్రజల పక్షాన ఎక్కడైతే డెవలప్మెంట్ ఆగిపోతుందో దాన్ని క్వశ్చన్ చేయటం, దాన్ని ప్రశ్నించడం, దాన్ని ఆ సమస్యలు లేవనెత్తి ముందుకెళ్ళి ఆ నియోజకవర్గ ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా ప్రభుత్వంతో ఫైట్ చేసే దిశగా ముందుకెళ్ళడానికి చూస్తున్నాం. అదేవిధంగా స్పెషల్గా అక్కడ జనసేన కూడా ఉంది. మా వార్డులో గెలిపించిన ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ వార్డులో ఏ సమస్యలు ఉన్నా మేము ముందుండి, వాళ్ళు అడగకముందే ముందుండి తీర్చే విధంగా తీర్చడానికి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి ముందుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఎంత హ్యూజ్ కాన్క్లేవ్లో మీరు ఇప్పుడు పార్ట్ అయ్యారు? సో ఇక్కడ మల్టిపుల్ సెక్టార్స్ నుంచి అందరూ వచ్చారు. పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, బిజినెస్ పీపుల్ అయి ఉండొచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా వెయిట్ న్యూస్ అంటే మామూలుగా జనాల్లో చాలా చిన్నది, ఫోన్లో యాప్ అంటే చిన్న యాప్ అని అనుకుంటారు. బట్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ లేదు, సీఎం వస్తున్నారు, మినిస్టర్ వస్తున్నారు, ఉన్న డెలిగేట్స్ అందరూ ఇక్కడికి వస్తున్నారంటే ఈ యాప్ చాలా. ఇప్పుడు ఇంకోటి వేరే ఏది చూడాలన్నా కూడా మనం ఏదో టీవీ ఆన్ చేయాలి, పేపర్ చూడాలి, అన్నీ ఆ రోజులు ఆ ట్రెండ్ అంతా పోయింది. పేపర్ నుంచి టీవీకి వచ్చి టీవీ రోజులే పోయినాయి. అలాంటిది జనాలు అట్లా నలుగురు ఏదో అయిందని మాట్లాడుకున్నాగానే ఇక్కడ మీది వచ్చేస్తుంది. ఆ విషయంలో మీ టీంకి కానీ మీకు కానీ చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే జనాలు మాట్లాడే లోపే మీ దగ్గర వచ్చేస్తుంది. అసలు మీది చూసే జనాలు మాట్లాడుకోవడం అనేది స్టార్ట్ చేసిరు. అంటే ఫోన్లలో వెయిట్ న్యూస్ ఫోన్లలో ఉన్న యాప్స్లలో, ఈ యాప్లలో నాకు తెలిసి ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, నాకు తెలిసి వరల్డ్లోనే ఇది బెస్ట్ యాప్గా నేను భావించవచ్చు. ఎందుకంటే చాలా అచీవ్మెంట్. దీని వెనకాల మీలాంటి వాళ్ళు ఇంత కష్టం చాలా పడితేనే ఇది సాధ్యమవుతుంది. మీ మేనేజ్మెంట్కి కానీ, మీ స్టాఫ్కి కానీ, స్పెషల్లీ మీ అందరికీ, మీ కెమెరామెన్స్కి, ప్రతి ఒక్కరికి పేరున చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాట్ ఓన్లీ ఒక మీడియా అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే పేపర్లో వస్తేనే నమ్మటం, ఇందులో వస్తేనే నమ్మటం. ఇప్పుడు వెయిట్ న్యూస్లో వస్తే కూడా నమ్మాలి అనే విధంగా జనాలు తయారయ్యారు. ఇది వస్తే నిజం అనే సిచ్యువేషన్కి వచ్చారు. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర వెయిట్ న్యూస్లో కూడా ఇది అపోహ, ఇది ప్రచారం అనేది కూడా క్లియర్ కట్గా మీరు చెప్తున్నారు. ఆ విషయంలో మీకు ఎందుకంటే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అది జస్ట్ ఏదో ర్యాండమ్ న్యూసెస్ లాగా కాదు, అది తప్పు అని కూడా మీరే క్లారిటీ ఇస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో స్పెషల్గా మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మీడియా బాధ్యత, సమాజాన్ని అవేర్నెస్ చేయడం, అందరిని అవేర్నెస్ చేయడం కూడా బాధ్యత. కాబట్టి ఆ విషయంలో ఇంత పెద్ద కాన్క్లేవ్ నిర్వహించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్దదని నేను కూడా అనుకోలేదు, బట్ చాలా పెద్దది.